హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడ్కొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే ఆర్కిలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడే గలిలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత వాక్య భాగాన్ని ప్రభువా చదవటానికి గాను నీవు కృప చూపించావు తండ్రి. అయితే మేము చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము కానీ ప్రభువా ఈ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయి ఉన్నావు ప్రభువా. నీవే ప్రభా ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు ప్రభా. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు వందనములు తండ్రి. ప్రభా కూడి వచ్చిన మా అందరిని ఉద్దేశించి నీవే మాట్లాడమని కోరుచున్నాం ప్రభువా. యేసయ్య నీవు మాట్లాడుచుంటుండగా మీ మాటలు మేము పట్టుకోవటానికి ప్రభువా యేసయ్య మా మీద మీ అభిషేకాన్ని కుమ్మరించండి. మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభువా. యేసయ్య మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో ప్రభా నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే సహాయము దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా సజీవ లెక్కలో ఉంచబడ్డాము మరియు దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. మరి ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించడానికి గాను మన దేవునిని ఆరాధించడానికి గాను మరి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరొకసారి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు విని ఆ మాటల ద్వారా మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించుంటుండగా మరి అటువంటి కృప కలిగిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, మరి ఈ బుధవారము అనగా 5వ తారీఖు మరి మనకి కిలేశ్పురం చర్చి నందు ప్రత్యేకమైన కూడిక ఉన్నది. ఈ బుధవారము సాయంకాలం 7 గంటలకి కిలేశ్పురం చర్చి నందు ప్రత్యేకమైన కూడిక ఉన్నది. మరి సౌత్ ఆఫ్రికా దేశం నుండి బెంజమిన్ ఎస్కోల్ అనే మరి సేవకులు మన మధ్యకు వస్తూ ఉన్నారు. మరి సాయంకాలం 7 గంటలకి మరి ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. మరి 7 గంటలకల్లా మనం కిలేశ్పురంలో సమావేశమవుదాము. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి దూరదేశం నుండి సేవకులు వచ్చుచుంటుండగా మన మధ్యకు సేవకులు సురక్షితంగా నడిపించబడులాగున మరియు ఆ కూడిక మనకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగులాగున
మరి నూతన ఆత్మలు ఆ కూడికలో రక్షించబడులాగున మరి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి గడిచిన గురువారము మన సహోదరుడు జోసెఫ్ బ్రదర్ మరియు ప్రిస్కిల్లా సహోదరికి మరి ప్రకటించబడిన రీతిగా పరిశుద్ధ వివాహం జరిపించబడి ఉన్నది. మరి దయచేసి ఒకసారి లేచి నిలబడినట్లయితే, విజయవాడ నుంచి అనేక మంది రాలేదు, సహోదరి కూడా అనేక మంది రాలేదు. మరి నూతనంగా మరి గడిచిన గురువారము జతపరచబడిన మరి జంట అయి ఉన్నారు. మరి ప్రిస్కిల్లా సహోదరి మరి అచ్యుతాపురం సంఘము నుండి మరి వచ్చిన సహోదరి అయి ఉన్నది. మరి అచ్యుతాపురంలో మరి వీళ్ళ పాస్టర్ గారు మరి మాకు బంధువులని మీ అందరికీ తెలుసు. మరి మేనత్త మామయ్య అయి ఉన్నారు. మరి వారి సంఘం నుండి పాస్టర్ దేవదాస్ గారి సంఘం నుండి మరి సహోదరి మరి వచ్చి ఉన్నారు. మరి ఈ రీతిగా పరిశుద్ధ వివాహం ద్వారా వీరు జతపరచబడ్డారు. మరి వివాహం ఎంతో మరి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మరి కూడి వచ్చిన వారందరికీ ఆనందదాయకంగా జరిగి ఉన్నది. మరి కడ వరకు వీరి యొక్క వివాహం ద్వారా గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని వీరు ప్రతిబింబించలాగున, వివాహం వెనకాల దాగిన మర్మాన్ని వీరు గ్రహించి ఆ మర్మాన్ని బట్టి వీరు జీవించలాగున దేవుడే కృప చూపించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది. వచ్చే ఆదివారము మరి బాప్తిస కార్యక్రమాలు ఉంటాయి. సిద్ధపడిన వారు మీ పేర్లు ఇవ్వవచ్చు. మరి ఇప్పటికే ఒక సహోదరుడు ప్రకాష్ సహోదరుడు మరి బాప్తిసం తీసుకోవాలని మరి కోరి ఉండటాన్ని బట్టి మరి ఆ యొక్క బాప్తిస కార్యక్రమాలు మరి ఏర్పాటు చేయబడ్డాయి. వచ్చే ఆదివారము కిలేశ్వరం కూడిక అయిపోయిన అనంతరము బాప్తిస కార్యక్రమాలు ఇవ్వబడతాయి. అక్కడ కూడిక మరి 2:30 గంటలకి మరి ఆ మధ్యాహ్నం కూడిక అక్కడ అవుతుంది. మరి ఆ కూడిక అయిపోయిన తర్వాత బాప్తిస కార్యక్రమాలు ఇవ్వబడతాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరైనా సిద్ధపడిన ఎడల మీ పేర్లు తెలియచేయవలసిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిన సహోదరుడి నిమిత్తం కూడా మరి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి. మరి సహోదరుడు నూతనంగా మరి ఈ వాక్యాన్ని తెలుసుకొని మరి బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చినారు. కడ వరకు మరి దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంతో నిలిచి ఉండేలాగున, విశ్వాసంతో జీవించేలాగున మరి సహోదరుడు జీవించేలాగున మరి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో సహోదరు నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. గడిచిన ఆదివారము అభిషేకించబడిన దేవుని వాక్యం యొక్క దాగు స్థలము దేవుని మందిరమే అయ్యున్నది అనే అంశాన్ని మనం ప్రారంభించుకొని ఉన్నాము. దేవుని మందిరమే అభిషేకించబడిన దేవుని వాక్యానికి దాగు స్థలమై ఉన్నది. దేవుని మందిరమే అభిషేకించబడిన వాక్యానికి దాగు స్థలము అనే అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. కొన్ని సంగతులు మనం ధ్యానించుకున్నాం. మరికొన్ని సంగతులు ఈ ఆదివారము మరి ఈ ఉదయకాల సమయంలో ధ్యానించాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయునుగాక. గడిచిన ఆదివారం ధ్యానించుకున్న సంగతులు ఒక్కసారి మరి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఒకసారి జ్ఞాపకం చేసి మరి మిగిలిన సంగతుల్లోనికి మనం వెళ్ళిపోదాము. ఇక్కడ ప్రాముఖ్యంగా 2 వాక్య లేఖనాలు మనం చదివి ఉన్నాము. మొదటి వాక్య లేఖనము అది మోషే కాలానికి సంబంధించిన వాక్య లేఖనం అయి ఉన్నది. మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత యోసేపు ఉండినంత కాలము వారికి పరిస్థితి అంతా బాగానే ఉన్నది. మరి ఇజ్రాయేలీల మాదిరిగా వారు కూడా సమాన హక్కులు కలిగి ఉన్నారు. సమానంగా వారి ఉద్యోగాలు, సమానంగా వ్యాపారాలు, సమానంగా మరి వారు వ్యవసాయం చేసుకుని వారిగా ఉన్నారు. యోసేపు ఉండినంత కాలము వారి పరిస్థితి అంతా బాగానే ఉన్నది. ఎప్పుడైతే యోసేపు మరణించాడో యోసేపు తెలియని ఒక ఫరో లేపబడినట్లు మనం వాక్యంలో మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక్కసారిగా వారి పరిస్థితులంతా, ఇజ్రాయేలీయుల పరిస్థితి అంతా, ఐగుప్తు దేశంలో ఉండిన ఇజ్రాయేలీయుల పరిస్థితి అంతా తలకిందులుగా మారిపోయింది. అప్పటిదాకా స్వేచ్ఛ కలిగిన వారు ఇప్పుడు బానిసలుగా మార్చబడ్డారు.
ఎప్పుడైతే వారు బానిసలుగా మార్చబడ్డారో వారి హక్కులన్నీ తీసివేయబడ్డాయి. వారికి నచ్చిన వ్యాపారం చేసుకోవటానికి అవకాశం లేదు. వారికి నచ్చిన ఉద్యోగాలు చేసుకోవటానికి చేసుకునే పరిస్థితి లేదు. వారికి నచ్చిన వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఏవైతే ఫరో చేయటానికి అనుమతించాడు ఆ పనులు మాత్రమే వారు చేయటానికి అవకాశం ఉన్నది. వారి మీద ఎంతో భారభరితమైన పనులు మోపబడ్డాయి. వారు ఎటక పనులు చేయవలసిన వారుగా ఉన్నారు, మట్టి పనులు చేయవలసిన వారుగా ఉన్నారు. కనుక వారు అణిచివేయబడటం ప్రారంభమై ఉన్నది. కనుక అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అమ్రాము యకోబేదు ఏం చేస్తూ ఉన్నారంటే అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానం నిమిత్తము వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్రాము మరియు యకోబేదులు ఆ దంపతులు ఆ యొక్క బానిసత్వంలో అణిచివేయబడతా ఉన్నారు. అయితే వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు, దేవుడు మనకి విడుదలను కలుగు చేస్తానన్నాడు. ఈ దేశం నుండి మనకి స్వాస్థ్యముగా ఇవ్వబడిన దేశానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాంకి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీరు విడిచి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మొరను వినినవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు వారి యొక్క మొరను విని వారి యొక్క మొరకు జవాబుగా ఒక సంతానాన్ని వారికి దయచేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక మోషే జన్మించినాడు. ఆ చిన్న శిశువుగా ఉండిన మోషేను వారు భౌతికమైన నేత్రాలతో మాత్రమే వారు చూడటం లేదు. నిజమే, భౌతికమైన నేత్రాలతో మోషేను చూసినప్పుడు మోషే సుందరుడై ఉన్నాడు, మోషే అందమైన శిశువుగా ఉన్నాడు. అయితే కేవలము భౌతికమైన నేత్రాలతో మాత్రమే అమ్రాము యకోబేదులు చూడలేదు. కానీ ఆ శిశువును చూసినప్పుడు వారికి ఇవ్వబడిన ఆ యొక్క వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ శిశువు ఎవరో కాదు, కానీ ఆ శిశువు మనకి విడుదల కలుగు చేయటానికి దేవుని శక్తియే ఒక శిశువు రూపంలో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని వారు గుర్తించిన వారిగా ఉన్నారు. ఆ కాలానికి పలుకబడిన దేవుని వాక్యమే ప్రవక్తగా ఉన్నాడు. మోషే ఒక ప్రవక్తని, మోషే ఒక విమోచకుడని వారు గుర్తించిన వారిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ సంగతిని గుర్తించారో వారి హృదయంలో ఉండిన భయము తొలగిపోయింది, వారి హృదయంలో ఉండిన ఆందోళన తొలగిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే భయం తొలగిపోయిందో, ఎప్పుడైతే ఆందోళన తొలగిపోయిందో వారి విశ్వాసము బలపరచబడతా ఉన్నది. ఇక వారు భయము ద్వారా వెనక్కి తగ్గి ఉండే ప్రజలుగా వారు లేరు. కానీ ఎప్పుడైతే వారిలో విశ్వాసం బలపరచబడిందో ఆ విశ్వాసము వారిలో కార్యము చేయటం ప్రారంభించింది. ఆ విశ్వాసము ద్వారా వారు నడిపించబడటం ప్రారంభమైంది. ఎప్పుడైతే వారి యొక్క విశ్వాసము ద్వారా నడిపించబడతా ఉన్నారో వారు రాజాజ్ఞకు భయపడని వారిగా ఉన్నారు. రాజాజ్ఞకు భయపడకుండా ఆ శిశువును 3 నెలల పాటు వారు దాచిన వారిగా ఉండటం మనం చూడగలుగుతా ఉండినాము. కనుక ఎప్పుడైతే ఆ శిశువు ఎవరో గుర్తించారో వారి హృదయంలో ఉండిన భయము తొలగిపోయింది, ఆందోళన తొలగిపోయింది. వారి విశ్వాసము బలపరచబడినప్పుడు విశ్వాసము ద్వారా నడిపించబడే దంపతులుగా వారు మారారు. ఈనాడు మన చేతుల్లో, వారి చేతుల్లో మోషే ఉండిన విధముగా ఈనాడు మన చేతుల్లో వర్తమానం ఉన్నది. మన చేతుల్లో ఉండిన ఈ వర్తమాన పుస్తకాలు కేవలం పుస్తకాలుగా మాత్రమే మనం చూసినప్పుడు అవి ఎటువంటి మార్పును మన జీవితాల్లోకి తీసుకురావు. కేవలం ఈ టేపులను సాధారణమైన టేపులుగా మనం చూసినప్పుడు మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మనం ఎప్పుడైతే ఈ వర్తమానం మనకి ఇవ్వబడిన పలుకబడిన దేవుని వాక్యం అయి ఉన్నది, ఇది తెర తీయబడిన క్రీస్తు ఉన్నాడు, అభిషేకించబడిన క్రీస్తు ఉన్నాడు, మనల్ని ఈ లోకము నుండి బయటికి నడిపించి నిత్య జీవంలోనికి నడిపించటానికి దేవుని యొక్క శక్తి అక్షరార్థముగా వచ్చిందని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి, మనలో ఉండిన ఆందోళన తొలగిపోతుంది. మనము కూడా అమ్రాము యకోబేదులు మాదిరిగా మన హృదయంలో విశ్వాసము బలపరచబడుతుంది. ఆ విశ్వాసము ద్వారా మనం నడిపించబడే వారముగా ఉంటాము.
హల్లెలూయా. ఆ విశ్వాసము ద్వారా ఎప్పుడైతే మనం నడిపించబడతామో మనం భూ సంబంధులుగా ఇంకా వ్యవహరించము, కానీ పరలోక సంబంధులంగా మనం వ్యవహరించు వారముగా ఉంటాము. ఈ లోక రాజ్యములను చూసి భయపడే వారముగా ఉండము. ఈ లోకములో శక్తిని చూసి, ఈ లోకములో మరి ఈ లోక శక్తిని చూసి మనం భయపడే వారముగా ఉండము. కానీ అమ్రాము యెకోబేదులు ఏ విధంగా రాజాజ్ఞకు భయపడని వారుగా ఉన్నారో అదే విధంగా మనం ఈ లోక రాజ్యములకు భయపడని వారముగా ఉంటాము. దేవుని వాక్యానికి విధేయులముగా ఆ వాక్యాన్ని కాపాడటానికి గాను మనం నిలబడు వారముగా ఉంటామనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం 2 వాక్యలేఖనాలను మనం చదివాము. మొదటి వాక్యలేఖనము మొదటి నిర్గమానికి సంబంధించిన వాక్యలేఖనం, రెండో వాక్యలేఖనం రెండో నిర్గమానికి సంబంధించిన వాక్యలేఖనం. మొదటి నిర్గమంలో ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చి కానాను దేశంలోనికి వెళ్తా ఉన్నారు, దానికి సంబంధించిన వాక్యలేఖనం చదివాం. రెండో నిర్గమం యూదా మతాచారముల నుండి బయటకు వచ్చి యేసుక్రీస్తుని పరిపూర్ణమైన బలిగా అంగీకరించుట, అది రెండో నిర్గమం. రెండో నిర్గమానికి సంబంధించిన వాక్యలేఖనం కూడా మనం చూసాము. రెండో నిర్గమంలో కూడా మరి మోషే కాలంలో ఎటువంటి పరిస్థితి అయితే ఉన్నదో అదే పరిస్థితి రెండో నిర్గమంలో కూడా ఉన్నది. అక్కడ మోషే జన్మించినప్పుడు అక్కడ ఒక రాజకీయ ఎత్తుగడ ప్రారంభమై ఉన్నది. అభిషేకించబడిన దేవుని వాక్యాన్ని చంపటానికి గాను, నిరర్ధకము చేయటానికి గాను ఒక రాజకీయ ఎత్తుగడ మొదటి నిర్గమంలో ఉన్నది. ఆ అభిషేకించబడిన దేవుని వాక్యం ఎవరంటే మోషే ఉన్నాడు. ఆ మోషేను చంపిన ఎడల ఇక వీరికి విమోచన ఉండదు అని శత్రువు గుర్తించి ఆ మోషేను చంపటానికి ఒక రాజకీయ ఎత్తుగడ ప్రారంభమై ఉన్నది. రెండో నిర్గమంలో యోధా మతాచారములను విడిచిపెట్టి యేసుక్రీస్తుని వారి యొక్క రక్షకుడిగా, వారి యొక్క విమోచకుడిగా, వారి యొక్క సమీప బంధువుడిగా, లోక పాపములను మోసుకొని గొర్రెపిల్లగా ఎప్పుడైతే అంగీకరిస్తారో రక్షణ కలుగుతూ ఉన్నది. కనుక యోధా మతాచారముల నుండి బయటకు వచ్చి యేసుక్రీస్తును అంగీకరించడానికి క్రీస్తు జన్మించిన వాడిగా ఉన్నాడు. శత్రువు ఆ క్రీస్తును గుర్తించి ఆ క్రీస్తును సంహరించడానికి గాను ఒక రాజకీయ ఎత్తుగడ అక్కడ ప్రారంభమైంది. హేరోదు 2 సంవత్సరాలలోపు పసిబాలుని మరి చంపమని ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండేనాము. అయితే గమనించండి, యోసేపు అక్కడ ఒక కలను పొందుకొని ఉన్నాడు. ఇదిగో హేరోదు 2 సంవత్సరాలలోపు శిశువులను చంపటానికి ఆజ్ఞ ఇచ్చున్నాడు. కనుక నీవును నీ భార్యను మరి శిశువును తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళిపో, హేరోదు చనిపోయేదాకా అక్కడే ఉండమని మరి దర్శనం పొందుకున్నాడు, కళను పొందుకున్నాడు దేవుని యొద్ద నుండి. ఆ కళను బట్టి యోసేపు మరియు తన భార్య ఆ జన్మించిన శిశువు ముగ్గురు కలిసి ఐగుప్తు దేశం వెళ్ళిపోవటం మనం చూడగలుగుతూ ఉండేనాము. మొదటి నిర్గమంలో దేవుని ఆత్మ ఏం చేసింది? రాజాజ్ఞకు భయపడకోకుండా 3 నెలలు దాచునట్లు వారిని నడిపించి ఉన్నది. రెండో నిర్గమంలో మరలా ఆ దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉన్నది? యోసేపు మీదకి వస్తూ ఉన్నది, మరియ మీదకి వస్తూ ఉన్నది. ఆ శిశువును కాపాడటానికి శత్రువు యొక్క పన్నాగాన్ని బయలుపరిచి ఆ శిశువును కాపాడటానికి గాను ఎన్నిక చేయబడిన ప్రజల మీదకి దేవుని ఆత్మ రావటం మనం చూడగలుగుతూ ఉండేనాము. మొదటి నిర్గమంలో దేవుని ఆత్మ ఎన్నిక చేయబడిన ప్రజల మీదకి వచ్చిన ఎడల, రెండో నిర్గమంలో మరి దేవుని ఆత్మ అక్కడ ఎన్నిక చేయబడిన ప్రజల మీదకి వచ్చి ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని కాపాడటానికి వారిని నడిపించిన ఎడల మనం మూడో నిర్గమంలో ఉండిన వారమై ఉన్నాం. ఈనాడును మనకివ్వబడిన వాక్యము కాపాడబడటానికి గాను దేవుని ఆత్మ మన మీద పనిచేసేదిగా ఉండి ఉన్నది.
హల్లెలూయా. మన మీద పనిచేసేదిగా ఉన్నది మనము. మరి దేవుని వాక్యము మనకి ఇవ్వబడి ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని ఈ లోకము నుండి పూర్వపు ఏదేను యొద్దకు మనల్ని నడిపించే వాక్యం అయి ఉన్నది. హల్లెలూయా. వారు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ఏ విధంగా నడిపించబడటానికి మోషే ఇవ్వబడ్డాడు, మరి ఏ విధంగా క్రీస్తు మరి యోధ మతాచారముల నుండి బయటికి నడిపించబడి మరి అసలైన పరిపూర్ణమైన బలి క్రిందకి రావటానికి గాను క్రీస్తు ఇవ్వబడ్డాడు. వారి పాపముల నిమిత్తం, మానవాళి యొక్క పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించడానికి క్రీస్తు ఇవ్వబడ్డాడు. పాతాళంలో బంధించబడకుండా నేరుగా 6వ పరిమాణానికి వెళ్ళటానికి క్రీస్తు ఇవ్వబడ్డాడు. కనుక ఆ క్రీస్తును సంహరించడానికి గాను అక్కడ శత్రు పన్నాగం పన్నిన వాడిగా ఉండినాడు. ఈనాడు మనకి ప్రశస్తమైన వాక్యము ఇవ్వబడి ఉన్నది. దేనికోసం అంటే ఈ లోకాన్ని విడిచి మరలా మరి నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి, మరలా మనం ఈ భూమి మీదకి మరణ శాసనం లేని వారిగా ఈ భూమి మీదకి రావాలి అంటే దేవుని యొక్క శక్తి అవసరమై ఉన్నది. ఆ శక్తి ఈ వాక్యములో పొందుపరచబడి ఉన్నది. అటువంటి ప్రశస్తమైన వాక్యము మనకి ఇవ్వబడి ఉంటుండగా ఆ వాక్యాన్ని నిరర్థకము చేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని ఆత్మ మన మీద, ఎన్నిక చేయబడిన ప్రజల మీద కదిలి ఆడటం మనం చూడగలుగుతూ ఉండిన్నాం. ఈనాడు అక్కడ భౌతికమైన అబ్రహాము సంతానం ఉన్నారు. ఐగుప్తు దేశములో ఉండిన వారు, ఆ ఇశ్రాయేలీయులు భౌతికమైన అబ్రహాము సంతానమై ఉన్నారు. భౌతికమైన అబ్రహాము సంతానానికి భౌతికమైన దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పొందుకోవటానికి ఒక ప్రవక్త, ఆ ప్రవక్త ద్వారా ఒక వర్తమానం అనుగ్రహించబడి ఉన్నది. వారు ఏ విధంగా భౌతికమైన సంతానముగా అబ్రహాము సంతానంగా ఉన్నారో మనము అబ్రహాము సంతానం అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు మరణించుట ద్వారా అబ్రహాము యొక్క రాజ సంతానముగా మనం మార్చబడిన వారముగా ఉన్నాము. అయితే అబ్రహాము యొక్క రాజ సంతానముగా ఉండిన మనము ఈ భూమి మీద ఈ స్థితిలో మనం జన్మించడానికి నియమించబడిన వారము కాదు. అక్కడ ఇశ్రాయేలీయులను మనం చూసినట్లయితే యోసేపు ఉండినంతకాలం వారు స్వతంత్రులుగా ఉన్నారు. యోసేపు మరణించిన తర్వాత అకస్మాత్తుగా వారు బానిసలుగా చేయబడ్డారు. తర్వాత తరమంతా పుట్టుకతోనే బానిసలుగా వారు పుడతా ఉన్నారు. పుట్టుకతో బానిసలుగా పుట్టిన వారిని వారు స్వతంత్రులుగా చేసుకోలేరు. వారిని వారు ఫరో యొక్క హస్తముల నుండి విడిపించలేరు. అక్కడ దేవుని యొక్క శక్తి అవసరమై ఉన్నది. కనుకనే దేవుడు ఒక ప్రవక్తను, దేవుడు ఒక వర్తమానాన్ని పంపించి ఉన్నాడు. హల్లెలూయా. వారు నిజానికి ఎక్కడ జన్మించాలి? కానాను దేశంలో స్వతంత్రులుగా జన్మించాలి. ఎక్కడ జన్మిస్తూ ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా జన్మిస్తూ ఉన్నారు. వారు స్వతంత్రులుగా మార్చబడటానికి ఒక ప్రవక్త, స్వతంత్రులుగా మార్చబడటానికి ఒక వర్తమానం ఇవ్వబట్టం మనం చూడగలుగుతూ ఉండినాం. అదేవిధంగా అబ్రహాము సంతానంగా ఉండిన, రాజ సంతానంగా ఉండిన మనము పుట్టుకతో పడిపోయిన రూపంలో మనం జన్మిస్తూ ఉన్నాము. పుట్టుకతో మరి పాపాన్ని మనం కలిగిన వారముగా ఉండి ఉన్నాము. పుట్టుకతో మరణ శాసనం మన శరీరాల మీద పని చేస్తూ ఉన్నది. నిజానికి ఆ విధంగా మనం జన్మించవలసిన వారము కాదు. మరణ శాసనం లేని దేహాలు మనం కలిగి ఉండాలి. విశ్వాసపు నాగరికత కలిగిన ఏదేనులో మనం జన్మించవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ పూర్వపు స్థితికి మనం నడిపించబడటానికి గాను ఒక ప్రవక్త మనకి పంపించబడ్డాడు. ఒక వర్తమానం మన కోసం పంపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ గమనించండి, ఆమ్రాము యొకోబేదుల చేతిలో మరి వారు కలిగి ఉన్నది శిశువు కాదని వారు గుర్తించారు. ఒక మర్మమని వారు గుర్తించారు. వారు ఆ శిశువు ఒక రక్షకుడని, ఒక విమోచకుడని, ఆ కాలానికి సంబంధించిన ప్రవక్తని వారు గుర్తించిన వారిగా ఉండినారు. అయితే ఆ శిశువు జన్మించే సమయానికి శత్రువు సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు విమోచన జరగకుండా పంపించబడిన దేవుని వాక్యముగా ఉండిన మోషేను హతమార్చటానికి గాను శత్రువు ఒక పన్నాగాన్ని
పన్ని ఉన్నాడు. అయితే అక్కడ ఎన్నిక చేయబడిన గుంపు దేవుని ఆత్మ ద్వారా ముందుగానే వారు శత్రువు యొక్క పన్నాగాన్ని వారు గుర్తించిన వారిగా ఉన్నారు. అక్కడ ఎన్నిక చేయబడిన చిన్న గుంపు ఉన్నది. దేవుడే వారికి ఆ బయలుపాటునిచ్చాడు. దేవుడే వారికి ఆ ప్రత్యక్షతనివ్వటం మనం చూడగలుగుతూ ఉండేనాము. ఈనాడు ఈ వాక్యాన్ని నిరర్ధకం చేయటానికి సాతానుడు ఈ కాలంలో కూడా అదే విధంగా పనిచేయనట్టుండగా ముందుగానే ఈ వాక్యము ఏ విధంగా నిరర్ధకం చేయబడటానికి ప్రయత్నాలు జరుగుతాయో వాక్యము ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. అక్కడ అమ్రాము యాకోబేదులు వారికి తెలుసు, వారు కలిగి ఉన్నది, వారు ధరించిన గర్భము సాధారణమైన గర్భం కాదని అమ్రాము యాకోబేదులకు తెలుసు. ఎందుకంటే వారు విమోచన కోసం, విడుదల కోసం వారు ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు. అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ రీతిగా అబ్రహాంకి నువ్వు వాగ్దానం చేసావు కనుక నీవు మాకు విడుదల దయచే ప్రభా, విడుదలను దయచే ప్రభా, విడుదలను దయచే ప్రభా, మాకు స్వతంత్రతను దయచే ప్రభా అని వారు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు. కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఆ మొరకు జవాబుగా వారికి ఒక సంతానాన్ని దేవుడు కలుగజేసిన వాడిగా ఉన్నాడు. కనుక ఇది సాధారణమైన గర్భం కాదని వారిరువురు ఎరిగిన వారుగా ఉండినారు. ఈనాడు సంఘము కూడా, దేవుని సంఘము, వధువు సంఘము కూడా గర్భం దాల్చి ఉన్నది. అయితే ఆమె గర్భం దాల్చింది మరి మానవ సిద్ధాంతాల ద్వారా కాదు, మానవ ఆలోచనల ద్వారా కాదు, మానవపరమైన బోధను బట్టి కాదు, కానీ రాజీ పడని దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క సంఘము వధువు గర్భం దాల్చడం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. సాధారణమైన వాక్యము, సాధారణమైన మానవ ఆలోచనల ద్వారా, రాజీ పడిన దేవుని వాక్యం ద్వారా మనం గర్భం దాల్చలేదు. హల్లెలూయా. రాజీ పడని దేవుని వాక్యం, ఏ వాక్యమైతే అపోస్తులకు ఇవ్వబడి ఉన్నదో ఆ వాక్యము ద్వారా మనం గర్భం దాల్చిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. ఏ వాక్యమైతే, ఏ పునాది అయితే వేయబడిందో అపోస్తల కాలంలో, అదే వాక్యం ఈనాడు మనకి ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇది సాధారణమైన గర్భము కాదు. వారు అమ్రాము యాకోబేదులు వారు ఎరిగి ఉన్నారు. ఈ గర్భం అనేది సాధారణంగా మరి కలిగినది కాదు, కేవలం శరీర కార్యముల ద్వారా కలిగిన గర్భం కాదు, కానీ ఇది మన మొరకు జవాబుగా దేవుడు అనుగ్రహించిన గర్భం అని వారు ఎరిగిన వారుగా ఉండినారు. మోషే కంటే ముందుగా అహరోను పుట్టాడు, మిరియాము పుట్టాడు. అయితే మోషే యొక్క జననము అహరోను యొక్క జననం మాదిరిగా లేదు. మోషే యొక్క జననము మిరియాము యొక్క జననం మాదిరిగా లేదు. మోషే యొక్క జననం మరి వ్యత్యాసముగా ఉన్నది. ఇక్కడ ముగ్గురిని మనం చూసినట్లయితే 3 ఈడ్పులకు సాదృశ్యముగా ఉన్నారు. అహరోను మొదటి ఈడ్పు మాదిరిగా ఉన్నాడు, మిరియాము 2వ ఈడ్పు మాదిరిగా ఉన్నది, కానీ మోషే 3వ ఈడ్పు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఈడ్పు, 2వ ఈడ్పు కేవలం మరి ఒక కదలిక తీసుకురావటానికి మాత్రమే, ఒక ఉజ్జీవాన్ని తీసుకురావటానికి మాత్రమే, ప్రజల యొక్క దృష్టిని వాక్యం వైపు త్రిప్పటానికి మాత్రమే. కానీ అసలైన 3వ ఈడ్పు వచ్చేపాటికి మరి విశ్వాసుల నుండి అవిశ్వాసులను వేరుపరిచేది మరి 3వ ఈడ్పే అయి ఉన్నది. విశ్వాసుల నుండి నటన విశ్వాసులను వేరు చేసేది 3వ ఈడ్పే అయి ఉన్నది. హల్లెలూయా. 3వ ఈడ్పే మరి అసలైన ఎన్నిక చేయబడిన ప్రజలను వాక్యం చెంతకు తీసుకువచ్చేది 3వ ఈడ్పే అయి ఉన్నది. ప్రవక్తకి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎన్నిక చేయబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారిని పట్టటానికి గాను ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడు. వారిని ఎవరితో పోల్చాడంటే 7 రంగులు కలిగిన రెయిన్బో ట్రాట్ అని ఒక ప్రత్యేకమైన చేప ఉన్నది. అది ఒడ్డున దొరికే చేప కాదు, అది లోతైన నీళ్లలో ఈదే చేప అయి ఉన్నది. కనుక ఆ చేపను పట్టుకోవాలి అంటే మొదటిగా చిన్న చేపలను పట్టుకోవలసిన వాడిగా ఉన్నాడు. ఆ చిన్న చేపలను ఎరగా వేసినప్పుడు
లోతైన నీళ్లలోకి వెళ్ళి ఆ చిన్న చేపలను ఎరగా వేసినప్పుడు ఆ పెద్ద చేపను నువ్వు పట్టుకోగలుగుతావు. మొదటి ఈడ్పులో రెండో ఈడ్పులో ఏం జరుగుద్దంటే ఈ చిన్న చేపలు వస్తూ ఉంటారు. అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి, మహత్కార్యాలు చూసి చిన్న చేపలు ఆకర్షించబడతా ఉంటాయి. ఈ ప్రజలంతా ఎక్కడికి వెళ్తా ఉన్నారు అని అసలైన పెద్ద చేపలు వీళ్ళని వెంబడిస్తారు. రక్తస్రావం కలిగిన స్త్రీ అలాగే వాక్యం వైపు ఆకర్షించబడింది. సమరీ స్త్రీ అలాగే వాక్యం వైపు ఆకర్షించబడింది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే యేసుక్రీస్తుని గురించిన మరి సాక్ష్యాలు విన్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ముందుగానే సాక్ష్యం వినింది యేసుక్రీస్తుని గురించి. ఆమె విని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటానని ఆమె ఒక పెద్ద చేప అయి ఉన్నది. ఆమెకి ఆ విశ్వాసం ఎలా వచ్చింది అంటే ముందుగానే చిన్న చేపలు పొందుకున్న స్వస్థతలను బట్టి ఆమె విశ్వాసం బలపరచబడింది. అదేవిధంగా చిన్న చేపలను ఉపయోగించుకొని ఆ రెయిన్బో ట్రాట్ 7 రంగులు కలిగిన చేపను పట్టుకోవాలని ప్రవక్త ట్రైనింగ్ ఇచ్చినాడు. మూడో ఈడ్పు ఏం చేస్తుందంటే అసలైన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారిని పట్టుకోవటానికి ఉపయోగపడే ఈడ్పే మూడో ఈడ్పు అయి ఉన్నది. ఇక్కడ మోషే యొక్క జననం అదే మాదిరిగా ఉన్నది. అయితే మోషే జన్మించినప్పుడు ఆ రోజు పనిచేసే ఆత్మను గమనించండి. ఆ రోజు పనిచేసే ఆత్మ ఏ విధంగా ఉన్నదంటే ఆ శిశువులను వెంటాడి ఆ సైన్యం చంపుతూ ఉన్నారు, కనికరం చూపటం లేదు. మరి ఆ శిశువులు ఇజ్రాయేలీలకు పుట్టిన ప్రతి శిశువును ప్రతి గ్రామం వెతుకుతూ ఉన్నారు. ప్రతి గ్రామంలో శోధ చేస్తూ ఉన్నారు. శోధ చేసి ఏ మాత్రం కనికరం చూపించకుండా, ఏ మాత్రం దయను చూపించుకోకుండా వారిని సంహరించుచున్న పరిస్థితులు. ఆనాడు ఏ ఆత్మ అయితే పనిచేస్తూ ఉన్నదో ఈనాడునో అదే ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ఏ విధంగానైనా కానీ మనకి ఇవ్వబడిన వాక్యము నిరర్ధకము చేయటానికి గాను సాతానుడు శత్రువు పనిచేస్తూనే ఉన్నాడు. మీ విశ్వాసాన్ని వెనక్కి లాగటానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదిగో పలానా వాక్యాన్ని మీరు నమ్మి ఉన్నారు, పలానా వాక్యాన్ని మీరు విశ్వసించారు, పలానా చర్చికి వెళ్తూ ఉన్నారు. ఆ చర్చికి వెళ్ళటం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి అని మీ బంధువులే మాట్లాడవచ్చు. పలానా చర్చికి ఎంతో కాలం నుండి మరి నగలు తీసేశారు, మరి ప్రతి అలంకరణ తీసేశారు, మేకప్లు తీసేశారు, మీ వస్త్రధారణ మార్చుకున్నారు, మీ మాట మార్చుకున్నారు, మీ చూపు మార్చుకున్నారు, మీ ప్రవర్తన మార్చుకున్నారు. ఇదివరకు మాదిరిగా మరి ఏ ఫంక్షన్లకి రావటం లేదు. మరి ఇలా చేయటం వల్ల మీ జీవితాలు ఏమన్నా మారిపోయినాయా? ఎటువంటి ఉద్యోగాలు పొందుకోలేదు, మీరు ఎటువంటి ఆస్తులు వెనకేసుకోలేదు, ఎటువంటి ఇళ్ళు కట్టించుకోలేదు. అప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు అదే విధంగా ఉన్నారని బంధువులు మాట్లాడవచ్చు. అయితే మనం పొందుకునే స్వాస్థ్యం ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం కాదు. హల్లెలూయా. ఈ లోకమంతా మరి అగ్నితో నశించినప్పుడు, అగ్నితో కాల్చబడుచున్నప్పుడు మనం ఈ భూమి మీద ఉండేవారం కాదు. ముందుగానే మన దేవుడు పరలోకానికి కొనిపోయే దేవుడై ఉన్నాడు. ఈ లోకము చీకటిలో నశించుచుంటుండగా మనం చీకటిలో నశించే వారంగా లేము. మనం వెలుగు మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోయే వారముగా ఉన్నాము. ఈ లోకమంతా శ్రమల కాలానికి విడవబడినప్పుడు మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆనందించు వారంగా ఉంటాము. వారికి ఈ లోకానికి తెలియదు మనం ఏ స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నామో, ఏ ఆశీర్వాదాలు పొందుకుంటున్నామో. ఈ లోకమంతా ఇదిగో ఈ ఫలానా చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు భౌతికంగా మంచి ఉద్యోగాన్ని పొందుకున్నావు, ఆస్తులు పొందుకున్నావు, ఐశ్వర్యాలు పొందుకున్నావు, నీ భౌతికమైన పరిస్థితి మారిపోయిందా అని భౌతికమైన సంగతులు వారు చూసేవారిగా ఉన్నారు. ఈ లోక సంబంధమైనవి కాదు మనం చూసేది. కనుక మన విశ్వాసాన్ని లాగటానికి గాను వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏం ఆశీర్వాదాలు పొందుకున్నావు, ఏమి భౌతికంగా ఏ దీవెన పొందుకున్నావు అని వారు మాట్లాడవచ్చు. సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అదే ఆత్మ పనిచేస్తుంది. ఆ రోజేమో భౌతికంగా సంహరించే ఆత్మగా ఉన్నది, ఈనాడు ఆత్మీకంగా సంహరించడానికి అదే ఆత్మ పనిచేయటం మనం చూడగలుగుతూ ఉండిరాము. కానీ గమనించండి, ఇక్కడ అమ్రాము యోకోబేదులు ఒక నిశ్చేతను కలిగి ఉన్నారు. ఇదిగో మన పితరుడు యోసేపు మన మధ్యన ఇదివరకు మనందరినీ ఇక్కడికి నడిపించున్నాడు.
ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్తగా ఉండిన యోసేపు ఆయన మరణించడానికి మునుపు మన దగ్గర ఒక వాగ్దానం తీసుకుని ఉన్నాడు, ఒక మాట తీసుకున్నాడు. నేను మరణించిన తర్వాత నా దేహాన్ని ఎక్కడ విడిచిపెట్టద్దు. ఇదిగో మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టే కాలం, ఒక కాలం వస్తుంది. ఈ దేశాన్ని విడిచిపెట్టి కానాను దేశానికి వెళ్ళే ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నా దేహం, నా శరీరం ఒకవేళ ఈ మట్టిలో కలిసిపోయినా కానీ ఎముకలు మిగిలిన ఆ ఎముకలను కూడా ఇక్కడ విడిచిపెట్టొద్దు. అదిగో అబ్రహాము ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, ఇస్సాకు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, మరి యాకోబు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, నన్ను కూడా తీసుకువెళ్ళి అక్కడికి చేర్చమని యోసేపు మరణించడానికి మునుపు వాగ్దానం తీసుకున్నాడు. వాగ్దానం తీసుకున్నవాడు మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త కాబట్టి మరి ఐగుప్తుకి 7 ఏళ్ళు కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుండి యోసేపు కాపాడిన వాడిగా ఉండినాడు. ప్రవక్త కాబట్టి కేవలం ఐగుప్తును మాత్రమే కాదు, ప్రపంచ దేశాలను ఆ కరువు నుండి మరి కాపాడగలిగాడు అంటే అది దేవుని యొక్క ప్రత్యక్షతే యోసేపు పొందుకున్నాడు. దేవుని యొక్క బయలుపాటే మరి యోసేపు పొందుకుని వాడిగా ఉన్నాడు. అటువంటి యోసేపు ఇదిగో మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టే సమయం, ఒక సమయం వస్తుందని చెప్పి ఉంటుండగా ఇదిగో ఆ సమయం ఇదే అని అమ్రాము యోకోబేదులు వారు గుర్తించిన వారుగా ఉన్నారు. అందుకోసమే మనకి శిశువు ఇవ్వబడిందని గుర్తించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అమ్రాము యోకోబేదు వారి కాలాన్ని వారు గుర్తించారు. అమ్రాము యోకోబేదు వారి వర్తమానాన్ని వారు గుర్తించిన వారిగా ఉన్నారు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులను వారు గుర్తించిన వారిగా ఉన్నారు. ఇవన్నీ మన యొక్క విడుదలనే సూచిస్తూ ఉన్నాయి, మన యొక్క విమోచననే సూచిస్తూ ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చబడుతున్నాయంటే మన యొక్క విమోచన సమీపించున్నదని వారు ప్రతి పరిస్థితిని వారు గుర్తించుతున్న వారిగా ఉండినారు. ఈనాడు లోకం గుర్తించకపోయినప్పటికీ మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు లోకం గుర్తించకపోవచ్చు, లోకం గ్రహించకపోవచ్చు. గ్రహించే ఒక చిన్న మంద మాత్రము ఎక్కడ ఉన్నది. హల్లెలూయా. ఎందుకు రాజ్యాంగాలు మారిపోతూ ఉన్నాయి, ఎందుకు క్రైస్తవులంటే ద్వేషం పెరిగిపోతూ ఉన్నది, ఎందుకు క్రైస్తవులంటే అసహ్యం పెరిగిపోతూ ఉన్నది, క్రైస్తవుల మీద ఒత్తిడి ఎందుకు వస్తూ ఉన్నది, ఎందుకు ఇప్పుడు ఎందుకు పోపు మరి అన్య మతస్థులందరినీ కలుపుకొని మరి ఒక సమాధాన ట్రీటీ, పీస్ ట్రీటీని తీసుకువస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటిని గమనిస్తే ఒక చిన్న గుంపు మాత్రము ఇదిగో ఇది నా విమోచనకు సూచనగా ఉన్నది. ఈ పరిస్థితులన్నీ నెరవేర్చబడతా ఉన్నాయంటే, యుద్ధాలు చూస్తూ ఉన్నామంటే, యుద్ధ సమాచారాలు చూస్తూ ఉన్నామంటే, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా వరదలు, ఎక్కడ చూసినా కానీ అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా కానీ అబద్ధ ప్రవక్తలు లేస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కానీ నేనే క్రీస్తుని చెప్పుకునేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే మరి నా విమోచనకు సూచనగా ఉన్నాయి, యుగ సమాప్తికి సూచనగా ఉన్నాయి. త్వరలో ఈ భూమిని నేను విడిచిపెట్టనై ఉన్నాను అని ఒక చిన్న గుంపు మాత్రం గుర్తించడం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ప్రవక్త చెప్తా ఉన్నాడు, మొదటిసారి ఒక క్యాథలిక్ వ్యక్తి ప్రెసిడెంట్గా నియమించబడినప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు, యోసేపు మరణించిన తర్వాత యోసేపు తెలియని ఒక ఫరో ఏ విధంగా లేపబడ్డాడో ఈ జాన్ కెనడీ క్యాథలిక్ వ్యక్తి ప్రెసిడెంట్ అవటం కూడా అదే విధంగా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. యోసేపు తెలియని ఫరో ఏం చేశాడు, క్రమేపీ వారి పరిస్థితులు, ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితులు మార్చబడటం ప్రారంభమైపోయింది. యోసేపు మరణించిన తర్వాత ఇంకా 400 సంవత్సరాలు వారు ఆ దేశంలో జీవించారు. ఎంతోమంది ఫరోలు వచ్చారు, యోసేపు తెలియని ఫరోలు. ప్రతి ఫరో ఏం చేశాడంటే కొంత పరిస్థితిని వారికి కఠినపరిచేశాడు. వచ్చేసేసి ఒక్కొక్క ఫరో రావటం ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితిని మరింత కఠినం చేయటం వారు జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి ఈనాడు ఎప్పుడైతే ఒక క్యాథలిక్ వ్యక్తి అమెరికాకు ప్రెసిడెంట్ అయి ఉన్నాడో ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఎందుకంటే రోము కార్యాచరణ ఇస్తుంది, ఆ కార్యాచరణ జరిగించేవారు అమెరికా దేశస్తులై ఉన్నారు. రోము ఏ విధంగానైనా కానీ దేవునిని ఆరాధించే ప్రజలను మోసపరిచి తనను ఆరాధించున్నట్లు చేస్తుంది. మరొక
ఆ కార్యాచరణ జరిగించేది ఎవరు అంటే రెండో మృగం. ప్రకటన 13 అధ్యాయంలో రెండో మృగం ఎవరంటే అది అమెరికా దేశమే. కార్యాచరణ జరిగించే దేశం కనుక ప్రజలను మోసపరచడానికి, ఆ ఆర్స్యం యొక్క మరి ఆలోచనను వ్యక్తపరచడానికి గాను ఈ ప్రెసిడెంట్లు కొంచెం కొంచెంగా మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈనాడు ప్రపంచం అంతా ఒకటే ప్రభుత్వం తీసుకురానై ఉన్నారు. ప్రపంచం అంతా ఒకటే కరెన్సీ తీసుకురానై ఉన్నారు. ప్రపంచం అంతా ఒకటే మతాన్ని తీసుకొచ్చే పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉండినాము. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించువాడిగా ఉంటాడు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడు అంటే మన దృష్టి వాక్యములో ఒక ప్రత్యేకమైన భాగం వైపు మన దృష్టి వెళ్ళటానికి గాను కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించువాడిగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడు అంటే కొంత వాక్య భాగం మరింత స్పష్టంగా అర్థమవటానికి అనుమతిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడు అంటే చెప్పబడిన వాక్య భాగం కేవలం ఊహించుకోవటానికి కాదు, అది ఖచ్చితంగా వాస్తవతలోకి వస్తుంది అని మనకి గుర్తు చేయడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నది అని దేవుడు చెప్పినప్పుడు అది కేవలం వాక్యముగా మాత్రమే ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనకి రోగాలను దేవుడు అనుమతిస్తాడు, వ్యాధులను అనుమతిస్తాడు. అప్పుడు దాన్ని బట్టి మన దృష్టి ఏమవుతుందంటే దేవుడిచ్చిన ఆ వాగ్దానం వైపు మన దృష్టి వెళ్తా ఉన్నది. ఇదిగో ప్రభువా, ఆ కలువరి శిలువలో నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నదని మరి నీవు చెప్పావు కదా. ఇదిగో ఆ కలువరి శిలువలో నీవు పెట్టిన ప్రాణాన్ని బట్టి, నీవు కార్చిన రక్తాన్ని బట్టి, నీవు గాయపరచబడిన దానిని బట్టి రక్షణతో పాటు మాకు స్వస్థతను కూడా ఇచ్చానని చెప్తా ఉన్నావు కదా. ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను ఎత్తిపట్టుచున్నాను ప్రభువా, మాకు స్వస్థత దయచేయి ప్రభు అని మనం అడిగేవారముగా ఉంటాం. కొన్నిసార్లు దేవుడు ఆ పరిస్థితిని అనుమతించడాన్ని బట్టి మన దృష్టి ఆ వాక్యం మీదకి వెళ్తుంది. మన దృష్టి మరింత స్పష్టంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇది కేవలం వాక్యంగా మాత్రమే మనం ధ్యానించుకోవటానికి ఇవ్వబడలేదు, కానీ అది మన జీవితాల్లో వాస్తవతగా కూడా మార్చబడిందని మనం గుర్తించడానికి దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. ఈనాడు మనం ఎత్తబడటానికి ఒత్తిడి వస్తుంది అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఒత్తిడి కేవలం వాక్యం ధ్యానించుకోవటానికి మాత్రమే, మనల్ని భయపెట్టడానికి మాత్రమే ఇవ్వబడలేదు. ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవటానికి, ఆ పరిస్థితి నిజంగానే వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా నిజమైన ఎన్నిక చేయబడిన వారు, ఇది ముందుగానే ప్రవచించబడింది కదా, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఉన్నది కనుక మన విమోచన సమీపించినదని గుర్తించేవారుగా ఉంటారు. గమనించండి. కనుక ఈనాడు ఈ ఆఖరి సంఘకాలంలో మనకు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇవ్వబడి ఉన్నది. ఈనాడు మనం కలిగి ఉండిన అభిషేకము అది పక్షిరాజు అభిషేకమై ఉన్నది. హల్లెలూయా. మొదటి సంఘ కాలంలో, పౌలు కాలంలో సింహపు అభిషేకం ఇవ్వబడింది. తరువాత 2, 3, 4 సంఘ కాలాల్లో ఎద్దు అభిషేకం ఇవ్వబడింది. 5, 6 సంఘ కాలాల్లో మనుష్య ముఖం వంటి అభిషేకం ఇవ్వబడింది. ఈ 7వ సంఘ కాలంలో పక్షిరాజు అభిషేకం ఇవ్వబడింది. ఏ అభిషేకమైతే వర్తమానికులు కలిగి ఉంటారో అదే అభిషేకము సంఘానికి కూడా ఇవ్వబడుతుంది. పౌలు సింహపు అభిషేకాన్ని కలిగి ఉన్నాడు, అదే అభిషేకము మొదటి సంఘకాలం కూడా కలిగి ఉన్నది. ఐరేనియస్ మార్టిన్ మరి కొలంబా వారు ఏం కలిగి ఉన్నారంటే వారు ఎద్దు అభిషేకాన్ని కలిగి ఉన్నారు. సంఘానికి కూడా అదే ఎద్దు అభిషేకం ఇవ్వబడింది. లోదర్ వెస్లీ వారు మనుష్య ముఖం వంటి అభిషేకం కలిగి ఉన్నారు. సంఘానికి కూడా అదే అభిషేకం ఇవ్వబడింది. అదేవిధంగా విలియం మ్యారియన్ బ్రహ్నామ్ గారు ఆయన పక్షిరాజు అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మరి ఆ వర్తమానికుడి కింద ఉండిన మరి సంఘముగా ఉండిన మనకి కూడా అదే అభిషేకం ఇవ్వబడింది. ఈనాడు పక్షిరాజు అభిషేకం ఇవ్వబడింది. అయితే అభిషేకం ఇవ్వబడటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది.
అభిషేకం ఇవ్వబడటానికి ప్రత్యేకమైన కారణం మొదటిది లోతైన సంగతులు మనం ధ్యానించడానికి. ఈనాడు పక్షిరాజు అభిషేకాన్ని బట్టి మనం లోతైన సంగతులు ధ్యానించడానికి పక్షిరాజు అభిషేకం ఇవ్వబడి ఉన్నది. కేవలం లోతైన సంగతులు ధ్యానించడానికి, కేవలం లోతైన సంగతులు తెలుసుకోవడానికి మాత్రమే పక్షిరాజు అభిషేకం ఇవ్వబడిందంటే కేవలం తెలుసుకొని ధ్యానించడానికి మాత్రమే కాదు, కానీ ఈ అభిషేకాన్ని బట్టి ఆ పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవటానికి గాను, శత్రువుతో ఎదిరించి శత్రువును ఎదుర్కొని పోరాడటానికి గాను ఈ అభిషేకం ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ గమనించండి, మొదటి నిర్గమంలో, రెండో నిర్గమంలో మనం చూసినట్లయితే ఒక రాజకీయ ఎత్తుగడను మనం చూడగలుగుతూ ఉండినాం. అభిషేకించబడిన దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయటానికి, చంపటానికి గాను ఒక రాజకీయ ఎత్తుగడను మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే మొదటి నిర్గమంలో అమ్రాము యెకోబేలు ఆ కాలానికి ప్రవక్తని మోషేను గుర్తించారు. ఆ కాలానికి వర్తమానికుడని వారు గుర్తించారు. ఆ కాలానికి సంబంధించిన అభిషేకించబడిన దేవుని వాక్యం అని వారు గుర్తించిన వారుగా ఉన్నారు. రెండో సంఘకాలంలో ఆ పుట్టిన క్రీస్తే, ఆ క్రీస్తు ఎవరో కాదు కానీ ఆయనే గొర్రెపిల్లని కన్యకైన మరియ యోసేపు గుర్తించారు. ఆయనే మరి రాజని, ఆయనే ఒక ప్రవక్తని, ఆయనే మనుష్య కుమారుడని వారు గుర్తించిన వారుగా ఉండినారు. వారు ఎప్పుడైతే వారు గుర్తించారో ఆ వాక్యాన్ని కాపాడటానికి గాను వారి జీవితాలను పణంగా వారు పెట్టిన వారిగా ఉన్నారు. రాజాజ్ఞకు వారు భయపడలేదు. రాజు సంహరిస్తాడేమోనని భయపడలేదు. రాజు చంపుతాడని వారు భయపడని వారుగా ఉన్నారు. ఈనాడు ఒక చిన్న గుంపు ఉన్నది. ఈనాడు ఇవ్వబడిన వర్తమానము ఇది సాధారణమైన వర్తమానముగా చిన్న గుంపు గుర్తించడం లేదు. చిన్న గుంపుగా మనం ఉన్నాం. మనం ఈ వర్తమానం తర్వాత వేరొక వర్తమానం కోసం మనం ఎదురు చూస్తున్న వారముగా లేము. ఇదే ఆఖరి వర్తమానం, అన్యులకు ఇవ్వబడిన ఆఖరి వర్తమానం అని మనం గుర్తించిన వారముగా ఉన్నాం. హల్లెలూయా. ఈ వర్తమానంలో దేవుడు రూపాంతరపు శక్తిని నింపాడు. ఈ వర్తమానంలో దేవుడు రూపాంతరపు విశ్వాసాన్ని నింపాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం అంగీకరించి ఈ వాక్యాన్ని మనం జీవితంలో అన్వయించుకోవటం ప్రారంభిస్తామో ఆ రూపాంతరపు శక్తిని, రూపాంతరపు విశ్వాసాన్ని మనం పొందుకునే వారముగా ఉంటాము. కనుక ఈ వర్తమానం మన జీవితాలను మార్చేదిగా ఉన్నది, మన దేహాలను మార్చేదిగా ఉన్నది, ఈ పరిమాణం నుండి వేరో పరిమాణంలోనికి నడిపించేదిగా ఉన్నది. అటువంటి వర్తమానం అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, గమనించండి, రాజ్యాజ్ఞకు భయపడని వారముగా ఉంటాం. లోక పరిస్థితులకు మనం భయపడని వారముగా ఉంటాం. హల్లెలూయా. గమనించండి, ఈ వర్తమానాన్ని చంపటానికి ఆనాడు పరిస్థితులు క్లిష్టతరంగా మార్చబడినట్లు ఈనాడు కూడా అదే విధంగా మార్చబడతాయి. ఎందుకంటే అది వాక్యంలో చెప్పబడిన కార్యమై ఉన్నది. ఎటువంటి పరిస్థితి రానై ఉన్నది అంటే, మొదటిగా ఈ వర్తమానాన్ని సంస్థలంతా తిరస్కరిస్తాయి, తర్వాత శాఖలంతా తిరస్కరిస్తాయి. ఈ లోకమంతా ఈ వర్తమానాన్ని తిరస్కరించనై ఉన్నది. పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి అంటే, వధువు మీదకి ఒత్తిడి రానై ఉన్నది. ఎటువంటి ఒత్తిడి అంటే, ఈ లోక సంస్థలు, ఈ లోక శాఖలన్నీ ఆర్స్యం కిందకి వెళ్ళిపోతాయి. ఎవరైతే మృగం యొక్క ముద్రను కలిగి ఉంటారో వారు మాత్రమే ఆరాధన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వారు మాత్రమే ఇలా సమాజముగా కూడటానికి, ఎవరైనా ఇలా సమాజముగా కూడాలంటే, సమాజంగా కూడి దేవునిని ఆరాధించాలంటే, ఇదిగో నువ్వు మా కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదంటే నువ్వు ఆరాధించడానికి అవకాశం లేదు అనే పరిస్థితి రానై ఉన్నది. సంఘశాఖలో యొక్క బోధన బోధించే వారికి ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎవరి మీద ఒత్తిడి అంటే వధువు సంఘం మీదకి ఒత్తిడి. ఎందుకంటే వీరు బోధించాలంటే, ఇక్కడ వాక్యం బోధించబడాలంటే వారి యొక్క ముద్ర కావాలి.
అటువంటి పరిస్థితి రానై ఉన్నది. అయితే ఆ పరిస్థితి రావటానికి మునిపే ఈ పరిస్థితి వస్తుంది అని దేవుడు ముందుగానే వాక్యం ద్వారా బయలుపరుచున్నాడు. గమనించండి, పాత నిబంధనలో ఎస్తేరును గమనించండి. ఒక ఒత్తిడి రావటానికి మునిపే అక్కడ ఏం చేయబడింది? ఎస్తేరు సింహాసనం మీద కూర్చుండబెట్టబడింది. ఒక పరిస్థితి రావటానికి మునిపే ఒక స్థానంలో ఎస్తేరు అక్కడ కూర్చుండబెట్టబడింది. అక్కడ హామాన్ ఏం చేశాడు? అసలు ఇజ్రాయేలీల జాతే ఈ భూమి మీద ఉండకూడదు, కనుక వీరు నిర్మూలించబడాలి అని కుయుక్తితో ఒక రాజాజ్ఞను తీసుకువచ్చిన వాడిగా ఉండేనాడు. అయితే ఆ రాజాజ్ఞ రావటానికి మునిపే దేవుడు ఏం చేశాడు? ఎస్తేరుని సింహాసనం మీద కూర్చుండబెట్టిన వాడిగా ఉండేనాడు. హల్లెలూయా. మరొక సంగతి కూడా పాత నిబంధనలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అతల్య, యెజ్బేలు కుమార్తె అయిన అతల్య యోధా గోత్రానికి సంబంధించిన ప్రతి వారసుని చంపటానికి ప్రయత్నం చేసింది. మనం గమనించినట్లయితే సొలొమోను తర్వాత ఇజ్రాయేల్ దేశము రెండు భాగాలుగా విడిపోయింది. యోధా రాజ్యము, మరియు ఇజ్రాయెల్. యోధా రాజ్యానికి సొలొమోను యొక్క వంశావళి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ రాజ్యానికి సొలొమోను యొక్క సేవకుడి యొక్క వంశావళి జెరోబాము. కనుక యెరోబాము వంశావళి యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నది. ఇజ్రాయేలునేమో మరి యెరోబాము యొక్క వంశావళి పరిపాలన చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే యెహోషాపాతు దినాలు వచ్చాయి. యెహోషాపాతు దినాలలో యెహోషాపాతేమో యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్నేమో అహబు మరియు యెజెబెల్ పరిపాలన చేస్తూ ఉన్నారు. యెహోషాపాతు దినాలు వచ్చేపాటికి యెహోషాపాతేమో యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ రాజ్యాన్ని ఏమో అహబు మరియు యెజెబెల్ పరిపాలన చేస్తూ ఉన్నారు. యెహోషాపాతు మనం చూసినట్లయితే యెహోషాపాతు యొక్క ప్రార్థన గురించి మనం ఒక ప్రసంగం మరి ధ్యానించుకొని ఉన్నాం. కొంత వాక్య భాగాన్ని మనం ధ్యానించుకొని ఉన్నాం. యెహోషాపాతు కొంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే అయి ఉన్నాడు. తన పితరుడైన దావీదు వలె పరిపాలన చేయటానికి, దావీదు ఏ విధంగా దేవునికి భయపడిన వాడిగా ఉన్నాడు, దావీదు పరిపాలన చేసిన 40 సంవత్సరాలు ఏ విధంగా ఇజ్రాయేల్ దేశంలో ఎటువంటి విగ్రహారాధన జరగకుండా జాగ్రత్త పడిన వాడిగా ఉన్నాడు, అటువంటి పరిపాలన చేయాలని యెహోషాపాతు నిర్ణయం తీసుకొని మరి అంతకు ముందు ఉండిన విగ్రహాలన్నిటినీ నాశనం చేశాడు. మరి అన్య దేవతల ఆలయాలను నాశనం చేశాడు. మరి దేవతా స్తంభాలను పడగొట్టిన వాడిగా ఉన్నాడు. దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే యెహోషాపాతుని మరి దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ యెహోషాపాతు ఒక తప్పు చేశాడు. ఏంటంటే ఈయనకు ఒక కుమారుడు జన్మించాడు, జెహోరాము. ఎప్పుడైతే కుమారుడు జన్మించున్నాడో వివాహం చేసేటప్పుడు ఒక తప్పు చేశాడు. ఒక విశ్వాసికిచ్చి వివాహం చేయకోకుండా ఏం చేశాడంటే అవిశ్వాసికిచ్చి పెళ్లి చేశాడు. అహబు యెజెబెలుకి పుట్టిన అతల్యాకి వివాహం చేశాడు. ఈ అతల్య యెజెబెలు యొక్క కుమార్తె. యెజెబెలు ఎటువంటిది? ఆమె బయల్జెబూబును ఆరాధన చేసే ఒక స్త్రీ అయి ఉన్నది. బయల్జెబూబుకి బలులు అర్పించే స్త్రీ అయి ఉన్నది. ఆమె కుమార్తె అయిన అతల్య కూడా అటువంటి స్త్రీ అయి ఉన్నది. ఈమె విగ్రహారాధికురాలై ఉండి ఈమె ఏం చేసింది? వివాహం ద్వారా యోధా రాజ్యంలోనికి ప్రవేశించింది.
యోధా రాజ్యంలోనికి ప్రవేశించి అప్పటిదాకా యెహోషాపాతు ఏదైతే కాపాడుకుంటా వచ్చాడో, ఏవైతే సంస్కరణలు చేసుకుంటా వచ్చాడో, ఏ విగ్రహారాధన అయితే ఈ రాజ్యంలో ఉండకూడదని జాగ్రత్త పడిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే అతల్య వచ్చిందో ఆ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఈమె ఒక విగ్రహారాధికురాలు. మరి జెహోరాము కూడా మరి తన భార్యకు లోబడి ఒక అసమర్థమైన రాజుగా ఉండి ఉన్నాడు. మరలా యోధా రాజ్యంలోకి విగ్రహారాధన వచ్చేసింది. మరలా యోధా రాజ్యపు ప్రజలంతా మరి విగ్రహారాధన వైపు తిరిగిపోయిన వారుగా ఉన్నారు. ఎందుకంటే రాణి ఆ విధంగా ప్రేరేపించింది. ఈ యెజబెలు ఏ విధంగా ఇజ్రాయేలు రాజ్యంలోనికి వచ్చి తన చుట్టూ ఒక 450 మంది ప్రవక్తలను పెట్టుకొని ప్రజలను కూడా విగ్రహారాధన వైపు ఏ విధంగా నడిపించిందో, కుమార్తె అయిన అతల్య కూడా అదే కార్యాన్ని చేసింది. విగ్రహారాధన వైపు తన భర్తను తిప్పింది, ప్రజలను తిప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఈయన ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు, 8 సంవత్సరాలే పరిపాలన చేసి మరణించిన వాడిగా ఉన్నాడు. అయితే వీరిద్దరికీ అహజ్యా అనే కుమారుడు పుట్టాడు. అహజ్యా అనే కుమారుడు, మరియు ఒక కుమార్తె కూడా ఉన్నది, యెహోషబ్బా అనే కుమార్తె కూడా జన్మించింది. కనుక ఈ అతల్య ఎప్పుడైతే యెహోరాము తన భర్త అయిన యెహోరాము మరి 8 సంవత్సరాలు పరిపాలన చేసి మరణించాడో, కుమారుడైన అహజ్యా పరిపాలన చేయటం ప్రారంభించాడు. అహజ్యా పరిపాలన చేసి ఎంతో కాలం పరిపాలన చేయలేదు, 1 సంవత్సరం పరిపాలన చేసి మరణించిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో మనం వాక్యలేఖనంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరి అయిన యెహోషబ్బా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడుకుండెను. అతల్య దేశమును ఏలుచుంటుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. ఇక్కడ ఏం జరిగిందో గమనించండి. అతల్య యొక్క భర్తేమో 8 సంవత్సరాలు పరిపాలన చేసి మరణించాడు. అతల్య యొక్క కుమారుడు వచ్చాడు అహజ్యా వచ్చి సంవత్సరం లోపే మరి మరణించిన వాడిగా ఉన్నాడు. తర్వాత అతల్య ఏం చేసిందంటే ఈ యోధాకు సంబంధించిన వారసులను, అంటే యోధాకు సంబంధించిన వారసులు ఎవరో కాదు, ఈ అతల్య యొక్క మనవళ్ళందరినీ చంపేసింది. ఎందుకోసం చంపిందంటే ఈమె పరిపాలన చేయటానికి, యోధా రాజ్యాన్ని ఈమె పరిపాలన చేయటానికి గాను సొంత మనవళ్ళనే చంపేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. యోధా రాజ్యంలో కానీ ఇజ్రాయేల్ రాజ్యంలో కానీ ఒకే ఒక రాణి పరిపాలన చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అది ఎవరో కాదు కానీ అతల్య. ఆ అతల్య ఎంత క్రూరురాలు అంటే తన సొంత మనవళ్ళనే చంపేసి తనకి ఏమాత్రం అడ్డు లేకోకుండా చేసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే దేవుడు యోధాకి ఒక వాగ్దానం ఇచ్చాడు. షిలోహు వచ్చినంత వరకు రాజదండం యోధాలోనే ఉంటుందని చెప్పాడు. కనుక ఇక్కడ అహజ్యా కుమారుడైన యోవాషు ఏం చేయబడ్డాడంటే ఆ ఒక్క కుమారుడు, దేవుడు ఏం చేశాడంటే ఆ ఒక్క కుమారుడిని దాచిపెట్టడానికి ప్రేరేపించి ఉన్నాడు. ఎవరి ద్వారా ప్రేరేపించాడు? అతల్య కుమార్తె అయిన యెహోషబ్బానే దాచిపెట్టి ఉన్నది. యోవాషుని ఆయన యొక్క దాదీని దాచిపెట్టడానికి అతల్య కుమార్తె సహాయం చేసింది. అతల్య తన మనవల్ని చంపుతుంటుండగా కూతురు ఏం చేసిందంటే ఆ ఒక మనవల్ని దాచిపెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎక్కడ దాచిపెట్టబడ్డాడు అంటే దేవుని మందిరంలో దాచిపెట్టబడటం మనం చూడగలుగుతూ ఉండినాం.
అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ గమనించండి, అతల్య మళ్ళా ఇక్కడ ఒక రాజకీయ ఎత్తుగడను మనం చూస్తూ ఉన్నాం. ఒక రాజకీయ ఎత్తుగడ. దేనికో ఒక రాజకీయ ఎత్తుగడ. అసలైన బీజము చంపబడటానికి గాను, అసలైన దేవుని బీజం చంపబడటానికి గాను ఒక రాజకీయ ఎత్తుగడను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అసలైన బీజం చంపబడకోకుండా ఈ అసలైన బీజం ఎక్కడ దాచిపెట్టబడింది అంటే దేవుని మందిరంలో దాచిపెట్టబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుని మందిరంలో దాచిపెట్టడం ఏంటండి? దేవుని మందిరం ఏమన్నా లాడ్జా? దేవుని మందిరం ఏమన్నా ఒక హోటలా అంటే గమనించండి, యోవాషు దేవుని మందిరంలో దాచిపెట్టబడటం వెనకాల ఒక మర్మం దాగి ఉన్నది. అక్కడ పాత నిబంధనలో యోవాషు ఏ విధంగా దేవుని మందిరములో దాచిపెట్టబడ్డాడు, దేవుని మందిరంలో దేవుని బీజం దాచిపెట్టబడి ఉన్నదో, ఈ కాలంలో దేవుని మందిరముగా ఎవరున్నారు? ఈ కాలంలో దేవుని మందిరం వధువే అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము దాచిపెట్టబడటానికి గాను ఆ కాలంలో దేవుని మందిరం వాడబడిన ఎడల ఈ కాలంలో దేవుని వాక్యము నాశనం చేయబడటానికి ఒక రాజకీయ ఎత్తుగడ మరి ప్రారంభం అవుతుంటుండగా మరలా ఆ వాక్యం ఎక్కడ దాచిపెట్టబడబడుతుంది అంటే మరి సంఘ శాఖల్లో దాచిపెట్టబడబడదు, మరి సంఘ సంస్థలలో దాచిపెట్టబడబడదు, కానీ మరి దేవుని మందిరములో మాత్రమే దేవుని వాక్యము దాచిపెట్టబడుతుంది. హల్లెలూయా. ఆ దేవుని మందిరం ఎవరో కాదు కానీ దేవుని యొక్క వధువే ఉన్నది. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించండి, మరి ఎన్ని సంవత్సరాలు యోవాషు దాచిపెట్టబడ్డాడు అంటే దేవుని మందిరంలో 6 సంవత్సరాల పాటు దాచిపెట్టబడ్డాడు. మొదటిసారి యోవాషు ఆ దేవుని మందిరంలోనికి తీసుకువెళ్ళబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో 6 సంవత్సరాల తర్వాత అదే స్థితిలో ఉన్నాడంటే 6 సంవత్సరాల తర్వాత అదే స్థితిలో లేడు. 6 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ ఏమయ్యాడు? ఎదిగిన వాడుగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. మనలో మరి ప్రారంభ దినాల్లో పెట్టబడిన వాక్యము నేడు కూడా అదే విధంగా ఉన్నదంటే నేడు కూడా అదే విధంగా లేదు. హల్లెలూయా. మనలో వాక్యం ఏం జరుగుతూ ఉన్నది? క్రమేపీ ఆ వాక్యము బలపరచబడతా ఉన్నది. హల్లెలూయా. మనం ప్రతి కూడికలో మరి ప్రతి యొక్క ఆరాధనలో దేవుడు మన మధ్యకు దిగి వస్తూ ఉండి ఉన్నాడు. మన మధ్యన ఆయన నిలబడతా ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉండి ఉన్నాడు, మనకి ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు, బయలుపాటు వెంబడి బయలుపాటు ఇస్తా ఉన్నాడు, వాక్యం వెంబడి వాక్యం ఇస్తా ఉండి ఉన్నాడు. మహిమ నుండి అధిక మహిమకు ఆయన తీసుకువెళ్ళుచున్నవాడిగా ఉన్నాడు. మొదటి దినమున ఎంత వాక్యాన్ని అయితే మనం కలిగి ఉన్నామో, ఎంత ప్రత్యక్షతను అయితే కలిగి ఉన్నామో, నేడు కూడా అదే ప్రత్యక్షత అదే వాక్యాన్ని మనం కలిగి ఉండలేదు, కానీ మన ప్రత్యక్షత మెరుగుపరచబడి ఉన్నది, మనలో ఉండిన వెలుగు మెరుగుపరచబడి ఉన్నది, మనలో ఉండిన బయలుపాటు మెరుగుపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఈనాడు ఆ వాక్యము ద్వారా మన ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి, మన తలంపులు మార్చబడతా ఉన్నాయి, మన ఉద్దేశాలు మార్చబడతా ఉండినాయి. హల్లెలూయా. గమనించండి, ప్రతి కాలంలో ఇదే కార్యం జరుగుతూ ఉన్నది. మొదటి కాలంలో అమ్రాము యొకోబేదు వారు మోషేను కాపాడిన వారుగా ఉన్నారు. తర్వాత కన్యకైన మరియా మరియు యోసేపు క్రీస్తును కాపాడిన వారుగా ఉండి ఉన్నారు. తర్వాత ఎస్తేరు మరియు మద్దుకై ఆ ఇజ్రాయేలు జాతిని కాపాడిన వారిగా ఉండి ఉన్నారు. తర్వాత అతల్య దినాలలో యెహోషబ్బ యొక్క భర్త అయిన యెహోయాద యోవాషును కాపాడిన వారిగా ఉన్నారు. ఈ కాలంలో వధువు వాక్యాన్ని కాపాడుచున్నదిగా ఉండి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే శత్రువు ఒకే రకంగా వాడు పనిచేస్తూ ఉండినాడు. వాడి టార్గెట్ అంతా
ఏ వాక్యం అయితే మనకి విమోచన ఇస్తుందో, ఏ వాక్యం అయితే మనకి రక్షణ కలుగు చేస్తూ ఉన్నదో, ఏ వాక్యం అయితే మనల్ని ఈ లోకము నుండి వేరొక పరిమాణానికి తీసుకువెళ్ళనై ఉన్నదో, ఆ వాక్యాన్ని సంహరించడానికే వాడి యొక్క ఆలోచన అయి ఉన్నది. ఆ ప్రకటన గ్రంథంలో 2 మృగాలను మనం చూస్తూ ఉండినాము. ఆ 2 మృగాలు ఏం చేశాయి? ఈ లోకాన్ని పూర్తిగా విగ్రహారాధన వైపు నడిపించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. రోమ్ ఏం చేసింది? ఎప్పుడైతే క్రైస్తవులోనికి ప్రవేశించినప్పుడు రోమ్ ఏం చేసిందంటే, మరి ఏ నామం క్రింద అయితే మనకి రక్షణ ఇవ్వబడిందో, యేసుక్రీస్తు నామం క్రింద మనకి రక్షణ ఇవ్వబడింది, ఆ నామాన్ని విడిచిపెట్టినట్లు మరి ప్రజలను మోసపరిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు అను నామాన్ని విడిచిపెట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని బిరుదులు పట్టుకున్నట్లు సంఘాన్ని మోసం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏ నామం క్రింద అయితే ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయో, ఏ నామం క్రింద అయితే దీవెనలు ఇవ్వబడ్డాయో, ఆ నామాన్ని విడిచిపెట్టినట్లు చేసింది. అన్య సాంప్రదాయాల్లోనికి నడిపించి ఉన్నది, అన్య ఆచారాల్లోనికి నడిపించింది రోగం. అన్య పండగలు జరిగించుకున్నట్లు చేసింది. అబద్ధ ప్రవక్తను సంఘం మీద ఒక నాయకుడిగా నియమించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్తలను చంపింది. ఇప్పుడు తదుపరి టార్గెట్ ఏంటి? రోమ్ యొక్క తదుపరి టార్గెట్, క్యాథలిక్ సంస్థ యొక్క తదుపరి టార్గెట్ ఏమిటి అంటే, దేవుడు ఎక్కడైతే ఆరాధించబడ్డాడో అక్కడ కూర్చొని వాడు ఆరాధించబడటానికి, అబద్ధ ప్రవక్త ఆరాధించబడటానికి వాడి యొక్క టార్గెట్. ఎప్పుడైతే మందిరం కట్టబడుతుందో ఆ మందిరాన్ని కూడా వాడు ఆక్యుపై చేయనై ఉన్నాడు. ఆ పరిశుద్ధ స్థలంలో మరి అపవిత్రమైనది పెట్టబడునని ప్రవచించబడి ఉన్నదిగా. ఎక్కడైతే ఏ సొలొమోను మందిరంలో అయితే దేవుడు ఆరాధించబడ్డాడో, ఏ సొలొమోను మందిరం అయితే దేవునికి బలులు అర్పించబడ్డాయో, అదే స్థానంలో దేవునితో సమానంగా కూర్చోవడానికి గాను వాడి యొక్క ఆలోచన అయి ఉన్నది. అందుకు గాను ప్రపంచాన్ని వాడు నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఇక్కడ గమనించండి, చిన్న గుంపు మాత్రం వారికి ఇవ్వబడిన బాధ్యతను వారు గుర్తించిన వారుగా ఉన్నారు. అమ్రాము, యాకోబేదు వారికి ఇవ్వబడిన బాధ్యతను వారు గుర్తించారు. హల్లెలూయా. యోసేపు, కన్యకైన మరియ వారికి ఇవ్వబడిన బాధ్యతను గుర్తించిన వారుగా ఉన్నారు. ఎస్తేరు మరియు మర్దెకై వారికి ఇవ్వబడిన బాధ్యతను గుర్తించారు. ఇక్కడ యెహోషబ్బ, యెహోయాదా వారికి ఇవ్వబడిన బాధ్యతను వారు గుర్తించిన వారుగా ఉన్నారు. ఇక్కడ చిన్న మంద ఉన్నది, వారికి ఇవ్వబడిన బాధ్యతను వారు గుర్తించిన వారుగా ఉండినారు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని మందిరములుగా ఉన్నాము. హల్లెలూయా. మనలో దేవుని వాక్యము ఉన్నది. ఆ వాక్యము మరి సంకరము చేయబడటానికి గాను ఎటువంటి అవకాశము ఇవ్వని వారముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఏ విధంగా అయితే అమ్రాము, యాకోబు వారి ప్రాణాలు సైతం లెక్క చేయని వారుగా ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే ఇవ్వబడిన వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారో, అమ్రాము, యాకోబు వారి ప్రాణాలను లెక్క చేయలేదు ఆ వాక్యాన్ని కాపాడటానికి. ఎప్పుడైతే వారు పొందుకున్న శిశువు స్వయంగా క్రీస్తై ఉన్నాడని ఎప్పుడైతే గుర్తించారో, యోసేపు, కన్యకైన మరియలు వారికి ఏమాత్రం వారి ప్రాణాలను లెక్క చేయని వారిగా ఉన్నారు. ఆ ఇశ్రాయేలు యొక్క జాతిని కాపాడటానికి ఎస్తేరు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని స్త్రీగా ఉన్నది. రాజు పిలవకుండా రాజు యొక్క మరి ఆస్థానంలోనికి వెళ్ళకూడదు, వెళ్తే మరణశిక్షే. ఆమె ఏం చేసింది? 3 రోజుల పాటు ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. తర్వాత రాజు చంపినా చంపకపోయినా కానీ నా జాతి ప్రజలను నేను కాపాడటానికి గాను నా ప్రాణాన్ని నేను లెక్క చేయను, ఇందుకోసమే నేను ఇక్కడ పెట్టబడి ఉన్నాను, ఇందుకోసమే ఈ స్థానంలో నేను నిలబెట్టబడి ఉన్నానని ఆమె గుర్తించి రాజు దగ్గరికి వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినా. ఇక్కడ యెహోషబ్బ, యెహోయాదా ఆ తల్లికి తెలిస్తే నిమిషంలో చంపేస్తుంది. ఎందుకంటే సొంత మనవాళ్ళని ఆమె లెక్క చేయలేదు. ఎందుకంటే ఆమె ఆలోచన ఏంటి? అప్పటికే 6 ఏళ్ళు మరి పరిపాలన చేయటం ప్రారంభించింది. ఆమె బ్రతికుండినంత కాలము ఎవరు తన యొక్క పరిపాలనకు అడ్డు రాకూడదని సొంత మనవాళ్ళందరినీ చంపేసుకుంటూ వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడు? యెహోషబ్బను, యెహోయోదాను ప్రేరేపించి వారి ప్రాణాలు సైతము లెక్క చేయని వారిగా వారి యోవాషును కాపాడటం మనం చూడగలుగుతూ ఉండేనాము.
ఎప్పుడైతే మనలో ఉండే వాక్యం ఏమై ఉన్నదో, అది సాధారణమైన వాక్యం కాదు, ఈ పరిమాణం నుండి వేరొక పరిమాణానికి తీసుకువెళ్ళే వాక్యం అయి ఉన్నది. దేవుడు ఇప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద బాధ్యతలను మనం పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తించడానికి గొప్ప గొప్ప వారిని ఎప్పుడు దేవుడు నిర్ణయించుకోలేదు, ఎన్నిక చేయలేదు. సాధారణమైన వారిని ఆయన ఎన్నిక చేసిన వాడిగా ఉండినాడు. ఏ పేరు లేని వారిని, ఏ ప్రత్యేకత లేని వారిని, సమాజంలో ఏ పేరు ప్రతిష్టలు లేని వారిని దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. సామాన్యులను ఎన్నిక చేసిన వాడిగా ఉన్నాడు. సామాన్యులను ఎన్నిక చేసి వారికి ఇవ్వబడిన వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో వారికి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు సాధారణుడు ఏ మాత్రం వారిని కదల్చలేని వాడిగా ఉండినాడు. హల్లెలూయా. యోబుని కదల్చడానికి సాతానుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. తన ఆస్తిని నాశనం చేశాడు, తన సంతానాన్ని హతమార్చాడు, తన ఆరోగ్యాన్ని నాశనం చేసినప్పటికీ అక్కడ యోబు కదల్చబడని వాడిగా ఉన్నాడు. యోసేపు కన్యకైన మరియ కదల్చబడని వారిగా ఉన్నారు. అమ్రాము యాకోబేలు కదల్చబడని వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈనాడు వధువు కూడా అదే విధంగా ఉండటానికి గాను దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. మనకు జరిగేది కొత్తదేం కాదు. అందుకే సొలొమోను చెప్తా ఉన్నాడు, సూర్యుని క్రింద క్రొత్తదేది లేదు. మునుపు జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది, ఇప్పుడు జరిగింది మునుపు జరిగింది, కొత్తదేం జరగటం లేదు. కనుక పాత నిబంధనలో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? అసలైన బీజం ఎక్కడ దాచి ఉంచబడింది అంటే దేవుని మందిరంలో 6 సంవత్సరాల పాటు పెంచబడిన వాడిగా ఉండినాడు. యోవాషు ఎక్కడ పెంచబడ్డాడు? దేవుని మందిరంలో పెంచబడిన వాడిగా ఉండినాడు. ఈనాడు దేవుని మందిరముగా ఎవరున్నారంటే దేవుని సంఘమే, దేవుని యొక్క వధువే దేవుని మందిరముగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడే దేవుని వాక్యం ఉన్నది. ఆ వాక్యము ప్రారంభ దినంలో ఏ విధంగా ఉన్నదో అదే స్థితిలో లేదు, కానీ దినము అది అభివృద్ధి చెందుతూ ఉన్నది. వాక్యం వెంబడి వాక్యం ఇవ్వబడుతుంది, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత ఇవ్వబడుతుంది, బయలుపాటు వెంబడి బయలుపాటు ఇవ్వబడుతుంది. మనకి ఇవ్వబడిన వెలుగు దినము అధికమవుతా ఉన్నది. హల్లెలూయా. మొదటి సంఘకాలంలో ఇవ్వబడిన వెలుగు అదే స్థితిలో రెండో సంఘకాలంలో లేదు, రెండో సంఘకాలంలో ఇవ్వబడిన వెలుగు అదే స్థితిలో మూడో సంఘకాలంలో లేదు, మూడో సంఘకాలంలో ఇవ్వబడిన వెలుగు అదే స్థితిలో నాలుగో సంఘకాలంలో లేదు. ఈనాడు 5వ సంఘకాలం వచ్చేపాటికి 7 సంఘకాలాల వెలుగు ఇక్కడ దేవుని మందిరంలో ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. పరిపూర్ణమైన బయలుపాటు, పరిపూర్ణమైన ప్రత్యక్షత, పరిపూర్ణమైన వాక్యము మనకి ఇవ్వబడి ఉంటుండగా ఈ వాక్యము భద్రపరచబడటానికే గాను దేవుడు సామాన్యులను ఎన్నిక చేసిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆ సామాన్యులు ఎప్పుడైతే ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన వారిగా ఉన్నారో ఆ వాక్యాన్ని కాపాడుకోవటానికి వారు రాజాజ్ఞలను వారు లెక్క చేయని వారిగా ఉన్నారు. ఫరో యొక్క ఆజ్ఞలు లెక్క చేయని వారిగా ఉన్నారు. ఆ యొక్క రాజు చంపుతాడేమో అని భయపడని వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈనాడును రాజ్యాలు మనకి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాయి. రాజ్య పాలకులు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు. ప్రతి పరిస్థితి మనకి వ్యతిరేకంగా ఉంటుండగా అయితే మనలో ఉండిన వాక్యము అది దేవుని వాక్యమై ఉన్నది. అది నెరవేర్చబడే అంతవరకు ఏ శత్రువు మనల్ని తాకలేడనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండటానికి గాను దేవుడు కృప చూపించును గాక. దేవుడి చిన్న మాటలను దీవించును గాక.